ఇది చూడండి. వావ్ ఇప్పుడే పడ్డది. పులులు వస్తాయేంటి ఇక్కడ? సో హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ డే స్టార్ట్. మళ్ళీ హైదరాబాద్ మణుగూరు నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాము. కార్ క్లీన్ చేసుకొని స్నానాలు చేసి రెడీ వెళ్తాం మేము. మళ్ళీ ఇక్కడ వచ్చిన పని అయితే అయిపోయింది. సో మేబీ అరౌండ్ 11కి అలా 10 to 11 అయిపోయింది. 11కి అలా స్టార్ట్ అవుదాం అనేసి అనుకుంటున్నాము. స్నానాలు చేసి స్టార్ట్ అవటమే. వెళ్ళేటప్పుడు ఏదైనా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు, దారిలో ఆగి తినేసి బయలుదేరుతాం. సో అందువేళ ఏమేమి అంటే ఈసారి రూట్ అయితే దాన్ని ఏమంటారు, వరంగల్ నుంచి అయితే వస్తున్నాము. దాన్ని కూడా ఇంకా రెడీ అవ్వాలి. ఇక్కడ మణుగూరులో ఇల్లు చూపించలేదు కదా, మీకు ఇల్లు చూపిస్తాను. ఇది గేటు ఎంట్రన్స్, అది రోడ్డు. సో ఇది సో చూసారు కదా, అది ఇల్లు, అది ఇల్లు. ఇదంతా ఓపెన్ ప్లేస్. సో ఇగో మామిడి చెట్లు ఇవి చూస్తున్నారు కదా, మామిడి చెట్లు. ఇదేం చెట్లు లేదు, పూలు, తెల్ల పూలు వస్తాయి కదా అవి. ఆ చెట్టు ఇది మందార చెట్టు మనకి. ఇదేమో మన గోరింటాకు, కరివేపాకు, మామిడి చెట్లు, అరటి చెట్లు, ఇవన్నీ ఇంట్లో ఉన్నవే. ఇక్కడ ఇంట్లో అక్కడ నిమ్మ చెట్టు కూడా ఉంది చూసారా, అది నిమ్మ చెట్టు. ఇవన్నీ హైదరాబాద్లో మనకి అపార్ట్మెంట్ కల్చర్లో ఇవన్నీ మనకి సెట్ అవ్వవు, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే తప్ప. ఊళ్ళలో మాత్రం ఇట్లా గ్రీనరీ కానీ మనకి నచ్చిన చెట్లు కానీ పెంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట. చూసారా ఇక్కడ అంతా ఇంకా చెట్లు పెట్టుకోవచ్చు ఇక్కడ నచ్చినాయి. కానీ చేసేవాళ్ళు ఉండాలి కదా, ఇన్ని చెట్లు పెట్టినా చేసేవాళ్ళు ఉండాలనేసి. ఇది జామ చెట్టు. వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. ఏంట్రా? మా ఇంట్లో చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి చూడండి. మేత వేసినావా నాన్న? అమ్మా చనిపోయిందా? పెద్దగా అవుతున్నాయి కదరా కుక్కలు. చూసారా చూసారా రాట్ల ఉంటుందా? ఇది కాపలా ఇంటికి. ఇదంతా హాల్. బయట ఉందండి. మీకు ఇప్పుడు ఫిషెస్ చూపిస్తాను. ఇది చాలా ఫిషెస్ చూడండి. చూడండి గైస్, ఇప్పుడు ఇట్లా పెడతాను నేను చెయ్యి, అన్నీ పైకి వచ్చేస్తాయి. నా ఫేవరెట్ టిఫిన్ అండి. చూసారా, పాలల్లో చక్రాలు వేశారు. సో చూడాలి ఎలా ఉందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది మణుగూరులో పని అయితే అయిపోయింది. హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాము. అరౌండ్ 12కి టార్గెట్ పెట్టుకున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవడానికి. చూడాలి ఎంత టైం పడుతుందో. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మేము సూర్యాపేట నుంచి అలా ఖమ్మం మీదుగా వచ్చినాము. ఇప్పుడు వరంగల్ నుంచి బయలుదేరి అయితే హైదరాబాద్ అయితే వస్తున్నాము. అందవే అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఓకే, స్టార్ట్ అయ్యాము. బండి అడ్డుంటే పక్కకు పెడుతున్నాడు అన్న. ఇది ఒక్కసారి కాలనీకి వెళ్ళి ఓం శక్తి టెంపుల్కి వెళ్ళేసి, ఇక్కడ టీడీపీ సెంటర్ అంటారు. ఇది జంక్షన్ అనమాట. ఇక్కడ టర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి కాలనీకి వెళ్తాం. అక్కడ పానీపూరి ఉంటుందా? ఇక్కడ ఉంటుంది టీడీపీ సెంటర్. గవర్నమెంట్ స్కూల్. నేను 10th ఎగ్జామ్ రాసింది ఇక్కడే.
మీరు ఇక్కడ ఈ సెంటర్ లో ఎగ్జామ్ పడింది నాన్న. 10th ఎగ్జామ్స్ వేరే వేరే స్కూల్స్ లో రాయాలి మనం చదివే స్కూల్లో కాదు కదా. అప్పుడు డాడీకి ఇక్కడ సెంటర్ పడింది. సో ఫ్రెండ్స్, ఇది మా కాలనీ ఓంశక్తి అమ్మవారిది. మేము అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మాల వేసుకునేవాడిని నేను కూడా. ఓంశక్తి ఈ గుడి స్టార్టింగ్లో ఇక్కడ అంతా అడవి ఉండేది. మేమే అప్పుడు అంతా క్లీన్ చేసి గుడిని ఇక్కడికి చిన్నగా స్టార్ట్ చేసాము. ఈ రోజున ఇంత పెద్ద గుడిగా, అంటే భక్తులకి బాగా ఇప్పుడు ఫేమస్ అయింది ఈ టెంపుల్. ఇక్కడేమో నాగులమ్మవారు, నాగదేవత పుట్టి ఉంటుంది. జోనా పాము ఉంటుంది అక్కడ. ఇట్రా పాము తిరుగుతుంది ఇక్కడ లోపలికి వస్తూ ఉంటుంది దేవుడి దగ్గరికి. దేవుడే, డిస్టర్బ్ చేయొద్దు అంటున్నా. సో ఇది ఈ గుడి అంతా ఇక్కడ చిన్న గుడి ఉండేది అమ్మవారిది. ఇది ఓంశక్తి అమ్మవారిది. ఇది దుర్గాదేవి ఆలయము. బంద్ చేసి ఉంది ఇప్పుడైతే క్లోజ్ చేస్తుంది. అమ్మవారిని చూపిస్తా చూడండి, కనిపిస్తుందా? అప్పుడు పెద్ద పొట్టు ఉండేది. అయ్యో మొత్తం కరిగిపోయింది కదా. ఇటుకలు కూడా మోసాం మనం ఈ గుడికి. పుట్ట మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ సింగరేణి హ్యాండ్ ఓవర్ చేసుకుందంట ఈ టెంపుల్ని. ఇది ఇక్కడే ఉండేది నాన్న, దీని కిందనే పుట్ట అంత ఎత్తు ఉండేది నాన్న. మణుగూరులో రేషన్ తీసుకుంటున్నదా చంద్రిక? మాట్లాడరా ఆంటీ తోటి. బాగున్నావా ఆంటీ అను? బాగున్నావా ఆంటీ అను? చిన్న సంచి ఉంటే అందులో వేయరండి గురుగారు, ఏదైనా కవరో ఏదైనా. ఎందుకు అక్కడ కిరాణా షాప్ లేదండి, రైస్ బ్యాగ్ ఉంది. పూలు, ఇంట్లో పూలు చూడండి ఎంత బాగుంది కదా అసలు. సూపర్ అంటే సూపర్. ఎందుకో పురుగులా కట్ల పాము వచ్చిందంట ఇంట్లోకి మొన్న. ఏం పూలు ఇవి? ఇవి నందివర్ధన మల్లెపూ చూడు, భూమిలో ఉంది కాబట్టి ఇంత పెద్దగా పూసింది. ఇది చంద్రవర్ధన డబల్. మల్లె పువ్వు చూడండి, గోడెక్కింది. వెనక ఐస్ క్రీమ్ షాప్ ఉంది కదా అని. వెనక పడిపోతావు, వద్దు. ఏంటి తెలియదురా, వెనక్కి పడితే తెలుస్తుంది. ఎటు ఇది చూడు, గోడ మీద అటు ఇటు పాకుతుంది. రే పడిపోతా బే. ఏం గట్టుంది గైస్? కాదు నిన్నటి కాదు కదా. అంతేనా? మీ దగ్గర లేదండి. ఎంతంట? 50 రూపాయలకి 3 ఉంది కదా. 50 ఇచ్చా మరి. ఉట్టిగానే వీడియో తీస్తున్నా నుంచి ఉంది. అంతేనా? వేడుకున్నాయండి. ఇప్పుడే కాల్సిన. సరే అమ్మా.
అబ్బాయి వీడియో పెట్టాను. అవి చెప్తున్నారు. వావ్ ఇప్పుడే పడ్డది రాగి చెట్టు. చాలా ఉన్నాయి. అబ్బా ఇప్పుడు పడ్డది కాయ అక్కడ. ఇది కూడా పగిలిందే కదా. ఆ, ఎట్లా తీసుకోవాలి? గోరింటాకు ఉంది. ఇది పట్టుకొని వస్తావా మరి? అబ్బా తినాలనిపిస్తుంది. అక్కడ పెట్టి అడవరి ఇలా ఫేవరెట్. ఇప్పుడు కాల్చుకుంటారు, దీన్ని తింటారు. అందులోకి అదేం పడట్లే. లేచిన అది పట్టుకున్నానా? రా చంద్రిక. ఇగో నాకు ఇవే ఇష్టము. ఇట్లా ఇట్లా మంట మీద పెడతారు. అవే ఇవే బాగుంటాయి అట్లా. కాల్చుకొని తింటారు కదా. దా ఫ్రెష్ దా ఇగో. అమ్మకి చెప్పు, నాకు తెలియదు. సరేలే. ఎన్ని కాయలు వచ్చినాయి? ఎన్ని కాయలు? ఇది పడేయండి. ఇది ఎందుకు పోయింది? ఇంకా కావాలంటే ఆమెకు స్పర్శ ఉంటుంది. ఎన్ని కాయలు ఏరినాం చూడండి. మంచిది. అబ్బా తినాలనిపించేస్తుంది. కారంతా వాసన వస్తుంది ఇప్పుడు. తాతకి చూడు ఒకటి ఇచ్చినప్పుడు వాసన వచ్చినట్టే వచ్చేస్తుంది. మన ఇద్దరం ఇట్లా లాక్కుంటే తినుకుంటే ఒక ఫోటో ఇది ఇచ్చిన బాగుందా? తెచ్చా. సో గైస్ చూసారా ఎన్ని కాయలు ఏరినాము? ఇది నేను అన్నా గైస్ పొలంలోకి వెళ్ళి. పొలంలో ఆడి కిందకి దిగి. మై ఫేవరెట్ ఫ్రూట్. ఇప్పుడు ఇల్లంతా గబ్బు గబ్బు చెప్తారు. ఫేవరెట్ కాజు తింటే మస్తు ఉంటుంది. సూపర్ ఉంటది మొత్తం స్మెల్ ఇక ఇల్లంతా చూడండి స్మెల్. గైస్ మా అమ్మ ఆడ. ఇంకా చాలే రండి. ఇంకా ఉన్నాయి చెట్టుకి. బట్ చూడు. మనకేమో చెట్టు ఎక్కడ చూడండి, అన్ని ఇప్పుడు పడ్డాయి అక్కడి నుంచి. అక్కడ తిన్నానా? అగో కొడితే పడతాయి. సూపర్ అసలు. పెద్ద పెద్ద కాయ కింద పడిపోయి పగిలిపోయింది. లేతే సూపర్ ఉంటది. పండింది బాగా. అబ్బా తాగిలింది మా. అంత హైట్ వెళ్ళట్లే డాడీకి. ఇక్కడ చూడు నువ్వు ఇట్రా. అగో అగో చెట్టు చుట్టూ ఉన్నాయి. అదిగో అమ్మా చెట్టు చుట్టూ ముంజులు అలా అయిపోతాయా? ఇప్పుడు ఇవే తేగలు. ఇంగ్లీష్ లో ఐస్ యాపిల్ అంటాం కదా, అది 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 టీ. ఏ స్లో నానా, స్లో నానా. ఏమన్నా ఉంటాయి. అదేనా? అటు పడింది విను. ఇదే ఇక్కడ పడ్డది. ఇక్కడ ఇదే దాని కింద ఏమన్నా ఉందా చూడు. అటు పడ్డది. పడ్డది. అటే పడింది. జాగ్రత్త. దాంతో కొట్టాడు రా. ఏమో తెలియట్లే. అమ్మో అమ్మో. అదే కింద పడి పండు ఇవేను మంచిగా. మంచి వాసన. దా తెచ్చే. డొల్లింది. లేకపోతే ఇది కాదు నాన్న, పండలే. అగో ఫ్రెష్ది ఇప్పుడు పడింది అది. ఎంత తోలు ఉడిందా మరి? పండిపోతే ఊడిపోతుంది. జాగ్రత్త. వేటి మీద వేస్తాను, గీరుకుంటాయి. ఇదే. అబ్బా అబ్బా మంచి వాసన వస్తుంది. ఇంకా చాలే రండి. కింద పడితే పైకి ఆ. పాస్తే
ఇగో వీటి పైన ఫుల్ గుత్తులు ఉన్నాయి. ఎవరైనా చెట్టు ఎక్కే వాళ్ళు దొరికితే మంచి కోసిస్తారు. ఏ ఇట్రా మా వెహికల్స్ వస్తున్నాయి. తగిలిందా? ఎక్కడ ఏ కింద దాకా పడ్డాయా? పండు కదా పగిలిపోతున్నాయి. ఏం కాదు తీసుకురా, చెట్టు మీద పడింది కదా. ఏం కాదు, ఫ్రెష్గా పడింది కదా, ఏం కాదు. బాగా పండిపోయి ఉన్నాయి. ఎవరన్నా ఒక్కళ్ళు ఎక్కి వాళ్ళు దొరికితే బాగుండు. ఇప్పుడే పడింది కదా, ఇప్పుడే మంచి వాసన వస్తున్నాయి. ఇదా ఉడతలు, నెమలి పైన బేరు ఉడతలు. ఎప్పుడైతే దీన్ని ఎక్కిపోతున్నా అక్కడ చూడు, అరే అక్కడ ఏదో ఉడుతుంది, ఉడతా పైన పికాక్. అమ్మా వద్దు వద్దు ఎక్కొద్దు నాన్న, ఉడతాయి. అగో ఇది వస్తుందిరా అమ్మ, ఇది వస్తుందిరా అమ్మ, ఇది చూడండి. చలో చలో చలో. ఓ పైన టైగర్ ఉంది రావు. రావాలి రావాలి బిర్యానీ. గ్రేవీ రాలేదు, అది లేదు గ్రేవీ. కుదురుద్దా నాన్న? లేకపోతే చైర్ ఉంటే బాగుంది. చేయలేదు లేవు. గ్రేవీ లేదా? ఫోన్ చేసి బయట దాన్ని ముక్కలు వద్దమ్మా. ఏ కూర అయితే తింటాను. ఇదిగో అయిపోయింది, రెడీ. ఏం నాలేదని గట్టి పట్టుకో. గైస్ ఫోన్ చేస్తాను, మీరు కూడా తినండి. సో లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం హైదరాబాదు. ప్రజెంట్ అయితే పసరా దాటున్నాము. ఇంకా 210 or 220 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. ఎన్న వస్తుంది డాడీ? మనమా రీచ్ అయ్యేసరికి అవుతుంది అరౌండ్ 6:30, 7. మొదలు ఆక్కుంటూ వచ్చినాను కదా నాన్న. ఇంకా ఆవిడ ఉండదు. ఏం చేస్తున్నావురా? జమ్స్తో ఇక్కడ రాసుకుంటాను పెదానికి. లిప్స్టిక్ వేస్తున్నావా? అన్నం తినకుండా చూడు ఎట్లా చేసిందో. ఎక్కడ పెట్టింది? వెనకాల పెట్టి ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అన్నావు. జై శ్రీరామ్. అన్నం బాక్స్ తిన్నా. ఫ్రెండ్స్ ఆన్ ద వేలో సడన్ గా పెద్ద వర్షం అయితే ఒక్కసారి పడింది. ఫుల్ వర్షం, భారీ భారీ వర్షం. రోడ్డు కనపడినంత వర్షం. లంచ్ చేసి కొంచెం దూరం వచ్చాము అంటే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. అలా 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ వర్షం అయితే ఒక చుక్క కూడా లేదండి. మొత్తం డ్రై ఉంది ఇక్కడ వాతావరణం అంతా. కొంత దూరం జర్నీ చేసిన తర్వాత టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక టీ తాగడానికి అయితే ఆగినాము. టీ తాగుతావా? దాన్ని టీ తాగుతావా? టీ. అన్నం తింటాను.
వాటర్ బాటిల్ వద్దా? ఉన్నాయి కదా ఎక్కడున్న వాటర్ లేదా ఇంకో ఒక బాటిల్ లెస్ ఇది ఇది షుగర్ లెస్, ఇది షుగర్ లే. తక్కువ ఉన్నది షుగర్ లెస్, ఎక్కువ ఉన్న షుగర్. షుగర్ లెస్సా? ఇది తక్కువ ఉండదు, అది ఎక్కువ 20 ఎక్కువ ఉంది, అది షుగర్. ఓకే అది దొరకడానికి అది షుగర్ లెస్సా? చూడండి గాయస్, దాన్ని గాడు అన్నం తినమంటే అన్నం తినకుండా గడ్డి గడ్డి అడుగుతుంది. ఏమన్నా అన్నం వద్దే ఏంటిది? వరంగల్ ఎంట్రన్స్ కి. వరంగల్ వరంగల్ చూడండి గాయస్, మా పాప తినేస్తుంది. ఇప్పుడే పడుకొని లెగిచింది, లెగిసి ఆకలేస్తుందని అడిగి మరీ తింటుంది. చూడండి అదిగో, చూసారా? గుడ్ గర్ల్, మంచిగా తింటది. అవుట్ సైడ్ ఫుడ్ తినదు అస్సలు, తినదు. ఇదే తింటది. మారిపోయింది. 4th క్లాస్ అండి మా పాప, చూసారా? దా 4th క్లాసా? 4th క్లాస్. గుడ్ గర్ల్. చికెన్ అంటే స్పైసీగా ఎంత కారం ఉందో అయినా కూడా తినేస్తుంది. కారం ఉంది. అంత చిన్నగా ఉంది 4th క్లాసా? అగో రమణేశ్వరం శివలింగం, స్వర్ణగిరి దేవాలయం ఇటే వెళ్ళారుగా, అప్పుడు మనం వెళ్ళలే కదా నాన్ వెజ్. బాగుంటది, మీరే మిస్ అయ్యారు. ఎంత బాగుందో. గోల్డెన్ వెళ్తారా? స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుందా? సో ఫ్రెండ్స్, మేమైతే ఓరార్కి అయితే ఎక్కేసాము. ఇంకా ఒక 10 మినిట్స్లో మేమైతే మా ఇంటికి అయితే రీచ్ అవుతాము. టైం వచ్చేసి అరౌండ్ 7-7:30 అయితే అవుతుంది. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్